బంజారా జాతి ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన 287వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. సేవాలాల్ మహారాజ్ ఒక వర్గానికే పరిమితం కాదని, సమాజ సంస్కరణ, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయుడని కలెక్టర్ కొనియాడారు. యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, సేవాలాల్ బోధించిన అహింస, సత్యం, క్రమశిక్షణను జీవితంలో ఆచరించాలని సూచించారు. దయచేసి మీడియా మిత్రులు కూడా వారిని చెప్పులు వేసుకొని सम्मान कार्यक्रम समाज सारू काम करायचं. माजी मंत्री जोगुरामनाथ साहब उभी आवनो, हमारा माजी एमएलए राठौर बापराव साहब भी आवनो. చాలా సంతోషం. ఈ రోజు ఆదిలాబాద్ పట్టణం హెడ్ క్వార్టర్ లో ఘనంగా సంత్ సేవాలాల్ గారు జయంతి 287 జయంతి ఈ రోజు జరుపుకుంటున్నాము. అందరికీ కూడా సంత్ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరి తరఫు నుంచి, మొత్తం ఆదిలాబాద్ జిల్లా తరఫు నుంచి కూడా జగదంబాదేవి గారు, సంత్ సేవాలాల్ గారు, రామారావు గారు వారందరికీ కూడా కోటి కోటి ప్రణామం కూడా చేస్తున్నాము. మనం ఏ విధంగా ఇప్పుడు పెద్దలు గాని, యువతులు గాని సంత్ సేవాలాల్ గారు, రామారావు గారు, జగదంబాదేవి గారు వాటి గురించి ఏ విధంగా మనం పాటిస్తున్నాము, వచ్చిన పీడి, వచ్చిన యూత్ కూడా అదే విధంగా పాటించాలి. వారు ఏ విధంగా మళ్ళీ మొత్తం భారతదేశం యొక్క దిక్సూచి అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా గౌరవం పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ సంప్రదాయం, మన కల్చర్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రోజు ఎంతమంది మహిళలు కూడా కలర్ఫుల్ డ్రెస్ తో చక్కగా మళ్ళీ వచ్చి ఇక్కడ సంప్రదాయ సంస్కృతి కూడా మన అందరికీ కూడా నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు. మీరు మళ్ళీ దాంట్లో చాలా మంది మా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో మా ఎంప్లాయీస్ కూడా చాలా కష్టపడి మళ్ళీ అన్ని తాండాల్లో కానీ, అన్ని గుడాల్లో కానీ కూడా సేవ చేస్తున్నారు. ఇందాక చెప్పారు, హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ. సో ఎంప్లాయీస్ అందరికీ కూడా నా తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే జిల్లాలో ఏమైనా అవార్డ్స్ వచ్చినా కూడా ఎంప్లాయీస్ కష్టపడితేనే అవార్డ్స్ వస్తాయి. సో దాంట్లో చాలా మంది ఎంప్లాయీస్ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఎంప్లాయీస్ కూడా నేను నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈసారి మళ్ళీ ఈ జయంతి నిర్వహించడానికి చాలా ఈసారి కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరిగింది. మనం ఇందాక చెప్పారు పెద్దలు బస్సెస్ పెంచడం కానీ, తర్వాత సరిగా ఆ కమిటీ మెంబర్స్ తో తర్వాత మా అధికారులు సరిగా కోఆర్డినేషన్ కానీ, దీంతో పాటు మళ్ళీ ఈ రోజు మనం లోకల్ హాలిడే డిక్లరేషన్ కానీ,
దీంతో పాటు మనం ఈసారి ప్రత్యేకంగా గ్రీవెన్స్